ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగంలోని 3వ భాగం 12 నుంచి 35 వరకు గల నిబంధనలు ప్రాథమిక హక్కుల గురించి పేర్కొంటున్నాయి. ఒక మానవుడు సంపూర్ణంగా సమగ్రంగా అభివృద్ధి చెందేందుకు కావలసిన కనీస హక్కులను ప్రాథమిక హక్కులు అని పేర్కొంటారు. హెచ్.జే. లాస్కీ అభిప్రాయంలో ఒక రాజ్యాంగం యొక్క లక్ష్యం కానీ లేదా స్వభావం కానీ ప్రజలకు అందించే హక్కులను బట్టి తెలుస్తుందని పేర్కొన్నారు. నోట్ అనగా ప్రజాస్వామ్య రాజ్యాలు మాత్రమే హక్కులను అందిస్తాయి. సామ్యవాద రాజ్యాలు, కమ్యూనిస్టు దేశాలు, నియంతృత్వ రాజ్యాలు బాధ్యతలను లేదా విధులను అందిస్తాయి. రాజ్యాంగ నిర్మాతలు ప్రాథమిక హక్కులను రూపొందించడంలో యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్, బ్రిటిష్ రాజ్యాంగంలోని మ్యాగ్నా కార్టా, యుఎన్ఓలోని మానవ హక్కుల ప్రకటన ఆధారంగా ప్రేరణ పొంది వీటిలో రాజ్యాంగంలో పొందుపరిచారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పతంజలి శాస్త్రి ప్రాథమిక హక్కుల ప్రాముఖ్యతను కింది విధంగా పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు పార్లమెంటు రూపొందించే ఇతర చట్టాల కంటే సర్వోన్నతమైనది. అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర రాష్ట్ర శాసనసభల మెజారిటీ నియంతృత్వాన్ని అరికట్టి వ్యక్తుల హక్కులకు రక్షణ కల్పిస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇవి ప్రజాస్వామ్యానికి రక్షణ కవచాల్లాంటివి అని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు జాతీయోద్యమ కాలంలో వాటి గూర్చి పోరాటం 1895లో బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ అను బిల్లును ప్రతిపాదించి వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వాతంత్ర్యం, వారి ఇళ్లకు కానీ ఆస్తులకు కానీ రక్షణ కావాలని డిమాండ్ చేశారు. 1925లో అని బిసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లును ప్రతిపాదించారు. 1921 నాటి ఐరిష్ రిపబ్లికన్కు ఇచ్చిన హక్కులనే భారత్కు ఇవ్వాలని ప్రతిపాదించింది. 1927లో మద్రాస్ జాతీయ కాంగ్రెస్ మహాసభల తీర్మానం భవిష్యత్ రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపదిక కావాలని ప్రకటించింది. 1928లో మోతీలాల్ నెహ్రూ నివేదిక భారతదేశంలో వివిధ కులాలు, మతాలు, జాతులు, విభిన్న ప్రాంతాలు శాంతియుత సహజీవనం చేయాలనగా భారతీయులకు ప్రాథమిక హక్కులు ఇవ్వాల్సిన ఆవశ్యకతను పేర్కొంది. 1931లో కరాచీ కాంగ్రెస్ మహాసభల తీర్మానం భారతీయులకు ప్రాథమిక హక్కులు ఇవ్వాలని తొలిసారిగా డిమాండ్ చేసింది. 1931లో మహాత్మా గాంధీ 2వ రౌండ్ టేబుల్ సమావేశంకు లండన్ వెళ్ళినప్పుడు ప్రాథమిక హక్కులను డిమాండ్ చేశారు. 1935లో భారత ప్రభుత్వ చట్టం నందు భారతీయులకు కొన్ని ప్రాథమిక హక్కులను అందిస్తుండగా లార్డ్ రీడింగ్ మరియు సర్ జాన్ సైమన్ అడ్డుకున్నారు. 1944-45 మధ్యకాలంలో ప్రాథమిక హక్కులను పరిశీలించేందుకు సర్ తేజ్ బహదూర్ సప్రు అధ్యక్షతన ఒక సమన్వయ సంఘం ఏర్పడినది. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ రచన 24/1/1947న ప్రాథమిక హక్కులను పరిశీలించేందుకు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అధ్యక్షతన 54 గురు సభ్యులతో ఒక ప్రాథమిక హక్కుల సలహా సంఘం ఏర్పాటైంది. ఈ ప్రాథమిక హక్కుల సలహా సంఘం 12/2/1947న 5 ఉపసంఘాలుగా విభజించబడి అందులో ఒకటి ప్రాథమిక హక్కుల ఉపసంఘం జె.బి. కృపలాని అధ్యక్షతన 9 మంది సభ్యులతో ప్రాథమిక హక్కుల సంఘాన్ని రూపొందించేందుకు ఏర్పాటైంది. బిఎన్ రావ్ రాసిన చిత్తు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను పరిశీలించి ఒక నివేదికను తయారు చేసిన ప్రాథమిక హక్కుల ఉపసంఘం దానిని 16/4/1947న ప్రాథమిక హక్కుల సలహా సంఘానికి సమర్పించింది. ప్రాథమిక హక్కుల ఉపసంఘం నివేదికలోని ముఖ్యాంశాలు: హక్కులు 2 రకాలు. అవి ఏ న్యాయ రక్షణకు అర్హమైనవి, చట్ట సంరక్షణ వీలున్నవి, న్యాయస్థానాల ద్వారా అమలు పరుచుకోవడానికి వీలున్నవి, అవి ప్రాథమిక హక్కులు. బి న్యాయ రక్షణకు అర్హము కానివి, చట్ట సంరక్షణకు వీలు కానివి, కోర్టుల ద్వారా అమలుపరచడానికి వీలు లేనివి, వీటిని నిర్దేశ నియమాలు అని అంటారు. ప్రాథమిక హక్కులలో కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఎగ్జాంపుల్ 15, 16, 19, 29, 30 నిబంధనలు. మరికొన్ని భారతీయ పౌరులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. అందరికీ సమానంగా వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 14, 20, 21, 23, 25, 27, 28 నిబంధనలు. ఈ ప్రాథమిక హక్కులు భారత సమాఖ్య వ్యవస్థలో కేంద్రంలోనే కాకుండా రాష్ట్రాలలో కూడా అందరికీ సమానంగా వర్తిస్తాయి.
ప్రాథమిక హక్కుల విశిష్ట లక్షణాలు. రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనబడిన 4 ఆదర్శాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం వాటికి విస్తృతమైన వివరణను అందించేందుకు ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు. పార్లమెంటు రూపొందించే ఇతర సాధారణ చట్టాల కంటే ప్రాథమిక హక్కులు సర్వోన్నతమైనవి. ప్రాథమిక హక్కులు నిర్నిబంధమైనవి కావు, అనగా నిరాపేక్షమైనవి లేదా అపరిమితమైనవి కావు, అనగా ప్రతి